వెల్కమ్ బ్యాక్. రైట్, మరొక అంశంలోకి వెళ్దాం. కేఎస్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు, షాడోల రాజ్యం చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కన్నా షాడో ఎమ్మెల్యేల పెత్తనే పెరిగిపోయిందంట. ఆల్రెడీ అంశాలన్నీ అధిష్టానాలకు తెలిసినప్పటికీ కూడా పాపం వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీలు పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ టీడీపీ జనసేన అధిష్టానాలు డిసైడ్ అయ్యాయంట. సార్ ఏం చెప్తారు? ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడలు గట్టును మేది కదా సార్, అది మీకు నాకు తెలిసింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం అనుకున్న దగ్గర లోకేష్ గారు ఎలా చక్రం తిప్పేస్తారు అన్ని శాఖల మీద మనం చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాక్సిమం ఇష్యూస్ లో హోమ్ మినిస్టర్ అనుకోండి, లేదంటే నాదెళ్ల మనోహర్ గారి ఇష్యూ అనుకోండి, లేదంటే పర్యాటక శాఖ మంత్రి గారి ఇష్యూస్ లో కానీ అందరూ ఎవరు సముచిత స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. విత్ దాన్ని ఏమంటారు, ఇంటర్వ్యూన్ అవుతున్నారు. దాంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ అవడం దగ్గర చాలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. మోర్ ఇక్కడ అంత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, దీంట్లో షాడోగా మొత్తం షాడో చీఫ్ మినిస్టర్ గా అభివర్ణించబడుతున్న లోకేష్ గారిని మనం చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు అంటారు నియోజకవర్గాల్లో వీళ్ళందరూ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు చాలా మంది లోకేష్ గారి టీంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళు కూడా అనుభవజ్ఞులు కొంతమంది ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు తెలుగుదేశం. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఎక్కడ దాకా గన్నవరం తీసుకుందాం, అక్కడ మీకు కొన్ని కంచుకోట్లు ఉంటాయి, కొడాలి నానిది, గుడివాడు గాని, వీళ్ళిద్దరూ అక్కడ చౌదరి పరంగా గెలుస్తున్న నియోజకవర్గాల్లో వాళ్ళకి క్యాస్ట్ అనేది 200%. అక్కడ ఏంటంటే పార్టీ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. వంశీ గారిని చూడండి, మొన్న ఆయన పార్టీని కూడా సస్పెండ్ చేయలేదు. ఆయన ఈసారి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు. వైసీపీ నుంచి టికెట్ ఇచ్చినా సరే వంశీ గారి కన్నా చౌదరి సామాజిక వర్గమైన యార్లగడ్డ గారికి తెలుగుదేశం అన్న బ్రాండ్ తో ఆయన గెలగలిగి, మీరు ఇది గమనించుకోవచ్చు. అక్కడ గుడివాడ కూడా జరిగింది ఏంటంటే కొడాలి నాని దగ్గర అక్కడికి ఆయనకి చూడండి లాగేసి అయింది. వెనుగల రామాయణ కూడా చౌదరి సామాజిక వర్గమే. అక్కడ ఏం చేశారంటే చౌదరి సామాజిక వర్గం ఒక డిసెంట్ తెలియజేసిన తర్వాత ఆయన నిస్సాయ స్థితి. అదర్వైజ్ గుడివాడ ఆయనకి ఒక కొంచుకోవట్లేదు, ముఖ్యంగా తెలుగుదేశం కొంచుకో అభివర్ణించాలండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన వాళ్ళతో రాజకీయాలు అనేవి కొన్ని కుదరవు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయంటే అక్కడ ఆల్రెడీ క్యాడర్ చాలా స్ట్రెంథన్ గా ఉంటది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో షాడోల కిందే పనిచేస్తున్నాయి. మీరు ఎన్నైనా తీసుకోండి. ఉదాహరణకి రాయలసీమలో ఒక 45 నియోజకవర్గాలు నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, వాళ్ళకి డామినేషన్ లేదు. ఈసారికి వాళ్ళ సక్సెస్ నోట్ ఉంది. క్యాడర్ కన్నా వేరే పార్టీ నుంచి పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళకి కనుక డామినేషన్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. ఇప్పుడు మాధవ్ గారి పరిస్థితి అదే ఉంచుకోండి కడపలో, శ్రీనివాసరెడ్డి గారిది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో వాళ్ళు డిసెంట్లు ఎలా తయారు చేస్తుంటే పాసిఫికేషన్స్ జరుగుతుంది. మీరు గమనించారా? సో ఇక్కడ ఓవరాల్ గా షాడో అన్న దానికి ఇప్పుడు జనసేనకి డిస్క్రిప్షన్స్ కనుక 21 స్థానాల్లో ఉన్నాయని గర్వంగా చెప్పమనండి. అక్కడ తెలుగుదేశం డామినేషన్ చాలా భయంకరంగా ఉంది. కానీ అధికారం మాత్రం పేరుకి మాత్రం 21 స్థానాల్లో జనసేన అని చెప్పుకుంటూ ఎవరు డామినేషన్స్ ఎవరు దక్కేది పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ ఆలపాటి రాజా గారేమో నాదెళ్ల మనోహర్ గారికి. దే ఆర్ డూయింగ్ ఇండైరెక్ట్లీ షాడో థింగ్స్. బట్ అది అధిష్టానం ఎంతవరకు సమస్యత్వం చేస్తుందో, పాసిఫికేషన్స్ చేస్తున్నాయి అనే దగ్గర ఒక డామినేషన్ ఫ్రంట్ పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి 1-2 స్టేజర్స్ ఉన్నాయి కాబట్టి సస్టైన్ అవుతున్నాయి. కానీ వాట్ అబౌట్ రిమైనింగ్? సో ఈ రిమైనింగ్ అన్నిట్లో చూస్తే షాడోస్ ఆర్ యాక్టింగ్ అండ్ యాక్టివ్లీ చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నాయి. అది అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశమా, అట్ ద కాస్ట్ ఆఫ్ జనసేన అన్న దగ్గర ఇంటర్నల్ పాసిఫికేషన్స్ ప్రతిసారి అధినాయకులే చేయవలసి వస్తుంది. కులాలకు అతీతంగా. అంటే ఇక్కడ ఒక బాధాకరమైన అంశం ఏంటంటే కేఎస్ ప్రసాద్ గారు, గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారో దాదాపు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళే ఇప్పుడు ఈ కూటమి ఎమ్మెల్యేల దగ్గర షిఫ్ట్ అయ్యారనేది ఇది అతి పెద్ద సమస్య. ఇది ఇప్పుడు మీకు డిబేట్ కి ఎవరిని పిలవాలన్నది మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రసాద్ అడ్డంగా మాట్లాడడం విషయం మీకు తెలుసు. సప్తగిరి ప్రసాద్ గారు, నేను, కిరణ్, మధు మేము అందరం బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇది కాదు కదా మీకు డిబేట్ సక్రమంగా జరగడానికి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అదేంటంటే మీరు ఫ్రెండ్స్ గా ఇలా కొట్టుకుంటారంటే ఇలా ఆర్గ్యూ చేసుకుంటారు అన్నది కాదు కదా రీజనింగ్ మీ దగ్గర నుంచి రావాల్సింది. మీరు మమ్మల్ని క్వశ్చన్స్ తో గ్రిల్ చేసి నా టైంని నేను బాగా మాట్లాడేలా చేయాలి. సప్తగిరి ప్రసాద్ గారికి టైం ఇచ్చినప్పుడు, కిరణ్కి టైం ఇచ్చినప్పుడు, మధుకి టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అన్నది చూడాలి మీరు బీయింగ్ ఏ మోడరేటర్. అలా వైసీపీ నుంచి వచ్చినప్పుడు కలెక్షన్లు పెట్టుకున్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేని గుడ్డుగారికి ఫలితవుతున్నారా? దగ్గర 45 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లు ఉన్నారా లేదా? లేదా మొన్న చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకునే దాకా ఇన్ఛార్జీలే లేరు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇన్ఛార్జీలు పెడతాం ఆల్ మానిటరింగ్ లో అంటే ఏంటి ఇది? అటు వైసీపీ అలాగే ఏడిచింది, ఇటు ఇల్లు రూలింగ్ లో కూడా ఇదే పరిస్థితి. అంటే 40 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన తెలుగుదేశం కూడా ఇలాంటి నిస్సాయ స్థితిలో ఉందంటే ఇంకేమని చర్చిస్తాం మీరు కానీ నేను కానీ చెప్పండి. కాంటంప్లేటివ్ పార్టీస్ లో ఎమ్మెల్యేలు కాదు కదా, ఎమ్మెల్యేలకి చుట్టూ ఉన్న గణం ఏంటన్నది ఇంపార్టెంట్. అదే మా సప్తగిరి ప్రసాద్ గారి లాగా నిస్సాయ స్థితిలో 40 ఏళ్ళు పార్టీకి సేవ చేస్తూనే ఉంటారు. ఈ సేవా తత్పరత ఉన్న వాళ్ళకి కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? రైట్ రైట్ సమయం తక్కువ ఉంది సార్.
అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ కానీ లేదంటే మధు కానీ లేదంటే సప్తగిరి ప్రసాద్ గారు కానీ పాసిఫికేషన్ లోనే ఉంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ అవును కళ్ళ ముందు ఇంత అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళ పార్టీ పరంగా గలవైన మించి వీళ్ళ వాయిస్ లోనే వినాలి కదా అట్లీస్ట్. అవును. ఇది ఇంపార్టెంట్. ఇది జరగనప్పుడు వాళ్ళని ఎవరు దాసరి కిరణ్ గారు ఏంటి పరిస్థితి? చాలా నియోజకవర్గాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.